అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ పార్లమెంట్‌లో రీసెంట్‌గా ఒక ఒక దాడి అనొచ్చు దాన్ని. అంటే ఒక అటాక్ అని అనాలి. ఒక అటాక్ జరిగింది. నిరంకుశం నశించాలి అని నినాదిస్తూ ఒక యెల్లో కలర్ గ్యాస్‌ని వాళ్ళు ప్రయోగించారు. వెల్లోకి దూకి. అంటే అది తీవ్రమైన భద్రతా వైఫల్యం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. దాని గురించి చర్చించాలి అని విపక్షాలు పట్టుబడితే ప్రధానమంత్రి కూడా జరగాల్సింది చర్చ కాదు, జరగాల్సింది ప్రోబ్ జరగాలి. అంటే విచారణ జరగాలి కానీ చర్చ కాదు అని చెప్పి దాటేశారు. అంటే పార్లమెంట్ ఉన్న చర్చించడానికే కదా! చర్చించి చట్టాలు చేయడానికి. అలా కుదరదని చెప్పి గట్టిగా కూర్చున్న ప్రతిపక్షంలో 92 మందిని అనుకుంటా ఎంపీలందరినీ సస్పెండ్ చేశారు. అంటే ఇది ఒక నిరంకుశత్వానికి ఎమర్జెన్సీ కాలం నాటి ఛాయలు తలపిస్తోంది అని ప్రజాస్వామిక గొంతుకులు వాపోతున్నాయి. చెప్పండి సార్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు సూరత్ డైమండ్ బోర్స్ కాంప్లెక్స్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గారు కూడా బయట వేరే రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన సభలో ప్రసంగిస్తా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నది ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది, ప్రశ్నిస్తున్నది. బయట అయితే వ్యాఖ్యలు చేస్తున్నారో అదే అంశాలు సభకొచ్చి సభలో మాట్లాడమని చెప్పి, సభకు వివరణ ఇవ్వమని చెప్పారు. ఇవాళ పాలకులుగా ఉన్నాళ్ళు, బాధ్యులుగా ఉన్నాళ్ళు సభకు జవాబుదారిగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది. సభ జరుగుతున్న సందర్భంగా బయట వేరే కార్యక్రమాల్లో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాం కానీ సభకు మేము వివరణ ఇవ్వము అని అంటే వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం ఉంది, కావాల్సినంత మెజారిటీ ఉంది, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాటిని అడ్డుపెట్టి వాళ్ళ ప్రతిపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ జరిగిన వైఫల్యాన్ని అయితే కప్పిపెట్టలేరు కదా. 100% సభ భద్రతకి సభ భద్రత ప్రమాదంలో పడింది అనేది వాస్తవం. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరిగి వాళ్ళు ప్రాపర్ చెకింగ్ లేకుండా గ్యాలరీలో నుంచి సభలోకి దూకగలిగారు. ఆ దూకి వాళ్ళు ఎల్లో కలర్ గ్యాస్ రిలీజ్ చేశారు. ఒకవేళ అదేదైనా పాయిజనస్ గ్యాస్ అయి ఉన్నట్టయితే, ఆ పాయిజనస్ గ్యాస్ కాలేదు, ఎవరికి ఎటువంటి శారీరక హాని జరగలేదు అనేది కొంతవరకు రిలీఫే. కానీ ఒకవేళ అటువంటిది ఏదైనా జరుగున్నట్టయితే ఎవరు బాధ్యులు? లేదు ఏ బెల్ట్ బాంబు లాంటిదో క్యారీ చేస్తున్నట్టయితే ఎవరు బాధ్యులు? ఆత్మాహుతాలకు పాల్పడినట్టయితే ఎవరు బాధ్యులు? మనకు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే వాళ్ళు ఏదో ఒంటికి ఫైర్ ప్రూఫ్ జెల్ లాంటిది అప్లై చేసుకొని ఒళ్ళు ముట్టించుకోవాలని చెప్పని చూశారంట. అంటే అటువంటి పరిస్థితి ఏదైనా జరుగున్నట్టయితే ప్రపంచ దేశాల ముందు ఎంత తలవంపులకు గురవ్వాల్సిన అంశం. ఇప్పటికే నవ్వులు పాలవుతున్నాం కదా. ఇవాళ మొదటిసారి కాదు. ఇదే డిసెంబర్ 13, 2001 సంవత్సరంలో ఆ రోజు క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు కాశ్మీరీ డిమాండ్ కోసం అని చెప్పని ఆ రోజు వాళ్ళు పార్లమెంటరీ ముట్టడికి ప్రయత్నం చేశారు. 100% భద్రతా దళాలు దాన్ని అడ్డుకోగలిగి కొన్ని విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు పార్లమెంటు ప్రాంగణం లోపలికి అడుగు పెట్టనివ్వకుండా వాళ్ళని అడ్డుకట్ట వేయగలిగారు. అంటే పార్లమెంటు భవనం లోపలికి అడ్డు పెట్టకుండా. కానీ ఈ రోజు స్వయాన పార్లమెంటు హాల్లో సభా హాల్లోకి దూకారు వాళ్ళు. సభ అంటే 2001లో జరిగిన దానికన్నా ఒక అడుగు ముందుకు పడింది ఇప్పుడు. కాకపోతే ఆ రోజు మారణాయుధాలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరించగలిగే, దేశవ్యాప్తంగా వాళ్ళ డిమాండ్ ని ఆకర్షించగలిగే స్థాయిలో వాళ్ళ నిరసన తెలియజేశారు. అది నిరసనలో భాగమా? నిరసన తెలియజేయడానికి ఇది మార్గమా అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్గం కాదు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటుని ఇటువంటి నిరసనలకు వేదికగా చేసుకోవడం అనేది 100% ఆక్షేపణీయం. ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేయాలి అనుకుంటే వేరే మార్గాలు ఉండొచ్చు. కానీ అది ఒక హై ప్రొఫైల్డ్ సెక్యూర్డ్ జోన్ గా ఉన్న ప్రాంతంలో ఇటువంటి లోపభూయిష్ట భద్రతా ప్రమాణాలు ఉన్నాయి అనేది ప్రపంచానికి తెలియజెప్పడం ద్వారా ఇవాళ ఆ యువకులు చేసింది మన దొలతనాన్ని బయటపెట్టారు. కనీసం ఇప్పుడైనా సరే సమీక్షించుకొని ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం. అదే సందర్భంలో పాలకులుగా వాళ్ళు ఆ యువకులు లేవనెత్తుతున్న అంశాల పట్ల సమగ్రంగా విచారించి వాటి గురించి ప్రభుత్వ పాలనా పరంగా తీసుకోవాల్సిన మార్పు చేర్పుల మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పని సభకు భరోసా ఇవ్వవలసిన ప్రధానమంత్రి, అదే సందర్భంలో దేశ అంతర్గత భద్రతకి బాధ్యత వహించే హోంమంత్రి ఈ రోజు దాకా సభలో దాని గురించి స్పందించకపోగా దాని గురించి డిమాండ్ లేవనెత్తుతున్న ప్రతిపక్షాన్ని సభకి దూరం చేయటం, వాళ్ళని సస్పెండ్ చేయటం, వాళ్ళ విధులకి అంటే ఇవాళ పార్లమెంటు సభ్యులుగా, ప్రతిపక్ష సభ్యులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే హక్కును కూడా హరించి వేయటం అనేది 100% ఆక్షేపణీయం. ఆ యువకులు చేసిన చర్యని ఎవరు సమర్థించట్లా. అదే సందర్భంలో ప్రభుత్వం దాని గురించి స్పందిస్తే అదేదో పరువు తక్కువగా భావించడం అనేది 100% ఆక్షేపణీయం. ఖచ్చితంగా అది అమిత్ షా గారే వాళ్ళని ఆహ్వానించి సభలో దూకమని చెప్పారని ఎవరు అనరు. కానీ అదే సందర్భంలో జరిగిన భద్రతా ఉల్లంఘనకి బాధ్యత తీసుకొని తీరాల్సిందే
అక్కడ ఉల్లంఘన జరిగినాయనే కదా కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు. దాన్ని అడ్మిట్ అవడానికి వచ్చిన ఇగో ఏంటి? ఎందుకు అడ్మిట్ కాకూడదు? అంటే అన్ని సందర్భాల్లో మీ విజయాన్ని చాలా అట్టహాసంగా, అతిశయంగా మీరు సభలో ప్రకటించుకుంటా ఉంటారు కదా. మీరు ఇవాళ అంటే చంద్రయాన్ విజయం సాధిస్తే దాన్ని మీ ఘనతగా చాటుకునే ప్రయత్నం చేసినప్పుడు, వరల్డ్ కప్ ఫైనల్కి ఇండియా చేరితే దాన్ని మీ ఘనతగా చాటుకునే ప్రయత్నం చేసినప్పుడు, వైఫల్యాలు కూడా మీరే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులుగా మీరే ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, భద్రతా ప్రమాణాలు ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే. ప్రాపర్ స్క్రీనింగ్ జరగలేదు కాబట్టి వాళ్ళు ఆ షూస్ లో దాచుకున్న గ్యాస్ క్యాన్ తోటి వాళ్ళు పార్లమెంట్ గ్యాలరీలోకి రాగలిగారు. పార్లమెంట్ గ్యాలరీలో నుంచి వాళ్ళు దూకి హాల్లోకి రాగలిగారు అని అంటే 100% అక్కడ ఆ డొల్లతనం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి వాటిని, ఇప్పుడు అనుకోని సంఘటన జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కాపాడుతాం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పని సభకి ఎష్యూర్ చేయాల్సిన బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా, దేశంలో అత్యున్నత అధికారాలు కలిగిన ప్రధానమంత్రి, హోంమంత్రులు ఈ రోజు దాకా సభకి బాధ్యత వహించకపోవడం అనేది సభను అవమానించినట్టుగానే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇవాళ ప్రతిపక్ష సభ్యులు సభను అవమానిస్తున్నారు, స్పీకర్ గారి పట్ల, రాజ్యసభ చైర్మన్ గారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారని చెప్పని అధికార పార్టీ వాళ్ళ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ నిజంగానే సభ పట్ల గౌరవంగానే ఉండున్నట్టయితే ప్రధానమంత్రి గారు సభలో ప్రస్తావించాల్సిన అంశాల్లోని సూరత్తులో అక్కడ ఆయన ఘన విజయంగా చెప్పుకుంటున్న వాళ్ళ రాష్ట్రంలో ఒక అభివృద్ధి సూచికగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆఫీస్ స్పేసెస్ గా ఘనత చాటుకుంటున్న సూరత్ డైమండ్ బోర్స్ సంస్థ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాదు ప్రస్తావించాల్సింది, అక్కడ ఏ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఉన్నాయో వాటినే సభలో ప్రస్తావించడం ద్వారా సభకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆయన కూడా సభానాయకుడు, ఆ సభ నుంచే రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే ఇవాళ ఆయనకు విస్తృత అధికారాలు దక్కినాయి. ఇవాళ అటువంటి అధికారాలు కట్టబెట్టిన సభని అవమానపరిచే విధంగా సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న సభా నాయకుడు సభ బయట ప్రసంగాలు చేయడం, అది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అమిత్ షా గారు కూడా, ఆయన కూడా ఇంటర్నల్ అఫైర్స్ చూసే బాధ్యత ఆయనది. ఇవాళ హోంమంత్రిది అంతర్గత భద్రత చూసే వ్యవహారం. ఇవాళ ఆయన నేను సభకి సమాధానం చెప్పను అని అంటే అక్కడ పార్లమెంట్ సభ్యులు వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లా. ప్రధానమంత్రి, హోంమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలి, సభలో ప్రసంగించాలి, దీని మీద చర్చ జరగాలి అని కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటుంటే చర్చ జరగని అవసరం లేదు అని అంటే ఏ అంశాలను చర్చిస్తారు అక్కడ? ఇవాళ సభ భద్రతకి ప్రమాదకరంగా మారిన అంశాలను సభలో చర్చించడానికి ఆస్కారం లేదు అని చెప్పనేది 100% ప్రజాస్వామ్యపరమైన నిర్ణయం కాదు. ఈ అంశాలు ఇదే విధంగా తెగేదాకా లాగిన పక్షంలో ప్రతిపక్షాలకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఇదే విధమైన సంఘటనలు మనం 1989 దశకంలో చూసాం. ఆ రోజుల్లో బోఫోర్స్ కుంభకోణం సందర్భంగా నేషనల్ ఫ్రంట్ తరఫున ఆ రోజు ఇట్లాగే రాజీవ్ గాంధీ గారిని సమాధానం కోసం నిలదీస్తున్న సందర్భంగా ఆ రోజు కూడా అత్యధిక సంఖ్యలో ఆ రోజు సభ్యుని ఇట్లాగే సస్పెండ్ చేశారు. చివరికి అది చిలికి గాలివానగా మారి 105 మంది ప్రతిపక్ష 106 మంది ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అంతిమంగా జరిగింది ఏంటి? అది రాజీవ్ గాంధీ గారి అధికారం కోల్పోవడానికి కారణమైంది. ఇవాళ మాది సుస్థిరమైన ప్రభుత్వం, మూడోసారి కూడా నేనే అధికారంలోకి రాబోతున్నానని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు, ఆయనకి రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఘన విజయం సాధించిన దృష్ట్యా అతిశయం పెరిగితే పెరిగి ఉండొచ్చేమో. ఆ అతిశయం అనేది వ్యవస్థల్ని మీరి తన వ్యక్తిగత సామర్థ్యంగా, అంటే ఇవాళ పార్లమెంట్కి జవాబుదారి కాదు నేను ప్రతిపక్షాలకి ఆన్సరబుల్ కాదు అని చెప్పని ఫీల్ అయ్యేంతటి అతిశయంలో ఆయన వెళ్తున్నారు అని అంటే 100% డెమోక్రటిక్ స్పిరిట్ కి విరుద్ధం. ఖచ్చితంగా అది నియంత్రణపు పోకడగానే దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు పార్లమెంటుకు వచ్చి దీని గురించి స్పందించి జాతికి జవాబు చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. బహిరంగ సభల్లో రాజకీయ ఉపన్యాసాల కాదు ఇది ప్రస్తావించాల్సింది. వాళ్ళు సభకి అకౌంటబుల్, అంతేగాని సభ్యుల్ని సస్పెండ్ చేసేసి వాళ్ళ గొంతు నొక్కేసి తాత్కాలికంగా మమ్మల్ని ప్రశ్నించడం నుంచి మేము తప్పుకోగలం అని అనుకుంటున్నా కూడా అది ఎల్లకాలం సాధ్యం కాదు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వం మరింత పారదర్శకతతో వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది.